అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు ఉమామేశ్వరరావు. అన్న ఏం చేస్తారు? నేను బిజినెస్. మరి యువతకి మంచి చేసిన ప్రభుత్వం ఏదంటే మీరేం చెప్తారన్న? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ప్రజలందరూ చూస్తున్నారు, మేము చూస్తున్నాము, ఆంధ్రదేశం మొత్తం చూస్తుంది. రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతుంది, ఇంత స్పీడ్గా ముందుకెళ్తుంది అంటే ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే వల్లే సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతను పట్టించుకోవట్లేదు, మొత్తం మోసం చేస్తూ ఉంది యువతనని చెప్పి అంటున్నారు కదా. మరి లేదండి, అది ముమ్మాటికి అబద్ధం అండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మొదలైన నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం. ఆయన చంద్రబాబు నాయుడు గారు పెద్దలు ఆయన వయసుని పక్కన పెట్టి అనుక్షణం యువత బాగుండాలి, దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని చెప్పి ఆయన తిరుగుతున్నారు. ఆయన కష్టపడి చూస్తూ ఉంటే మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఆయన పరిశ్రమలు ఎప్పుడైతే యువత అభివృద్ధి రావాలి అని ధ్యేయంగా పెట్టుకుంది నారా చంద్రబాబు నాయుడు. అలాగే లోకేష్ బాబు గారు, ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు ఉన్నారు. ఆయన అయితే ముఖ్యంగా చదువుకున్న యువతకి ఉపాధి కోసం ఆయన అనుక్షణం పరితపిస్తున్నారు. ఎందుకంటే మొన్న చూసాం మనం వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయండి. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పరిశ్రమల్ని తీసుకొచ్చి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్గా, బంగారు ఆంధ్రప్రదేశ్గా మార్చాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా లోకేష్ బాబు గారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే యువత పరంగా చూసుకున్నట్లయితే జాబ్స్ కల్పించిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే యువత అందరూ సంతోషంగా డెవలప్మెంట్ అయ్యారు, జాబ్ చేసుకున్నారు, ఎవరు జాబ్ వాళ్ళు చేసుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి? లేదు కదండి, చూసాం కదా మన గడిచిన 5 సంవత్సరాలు యువత ఎంత బాధలు పడ్డాం. పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా జాబ్స్ వచ్చినాయా? ఎంతసేపు ఎక్కడ పేపర్ చూసినా గంజాయి పట్టుకున్నట్టు, గంజాయి స్మగ్లర్స్, ఈ బ్లేడ్ బ్యాచ్, ఆ బ్యాచ్, తర్వాత ఏమో ఈ ఎక్కడ చూసినా రౌడీజం, ఇవన్నీ పరిపాలించారు తప్ప ప్రజలకు మంచి చేసింది ఎక్కడ కనబడలేదు. అంటే ఈ రోజున స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే మన రాష్ట్రానికి ఆ స్టీల్ ప్లాంట్ వచ్చేది కాదు. డావోస్ పర్యటనలో మెట్రో స్టీల్ ప్లాంట్ వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నారు. మరి ఆయనదంతా శంకుస్థాపన లాగే మిగిలిపోతుంది తప్ప ప్రయత్నపూర్వకంగా ఏం జరగల. ఏదైనా ఉంటే ఆయన చేసిందంతా అది ఆ పేపర్కి, మీడియాకే చూశారు తప్ప ప్రత్యక్షంగా జరిగింది వాళ్ళు అక్కడ పరిశ్రమల నుంచి పెద్దవాళ్ళంతా ముఖ్యమైన వ్యక్తులు వచ్చి ఇలాగా పరిశ్రమని ఏర్పాటు చేస్తామని హామీ కూడా మేమైతే చూడలేదు. ఇప్పుడే చూసాం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి పరిపాలనలోనే ఇవాళ ఐటీ పరిశ్రమ కానీ, ఉక్కు పరిశ్రమలు కానీ ఇలా రావడం అనేది పరోక్షంగా ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం. అంటే గతంలో యువత ఏ విధంగా ఉన్నారన్న గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాలనలో? లేదండి, ఎప్పుడైతే అర్థమైపోయింది, ప్రజలకు అర్థమైపోయింది, యువతకు అర్థమైపోయింది, సామాన్య మానవులకు అర్థమైపోయింది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా పరిపాలనలో ఉంటే మన దేశం అంధకారంలో వెళ్ళిపోద్ది, మన రాష్ట్రం మన రాష్ట్రం అంధకారంలో వెళ్ళిపోద్ది. దీన్ని ముందు ఆయన్ని పంపించేయాలి. ముందు చంద్రబాబు గారికి విజన్ ఉన్న వ్యక్తి. ఎందుకంటే గతంలో చూసాం తెలంగాణలో మనం ఇదివరకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీని ఎంత త్వరగా అంత ప్రపంచం చెప్పుకునే స్థాయిలో, గర్వించేదగ్గ స్థాయిలో ఆయన డెవలప్ చేశారు. ఎన్నో మహాపరిశ్రమలు వచ్చినాయి. అలాంటి స్ఫూర్తి ఉన్న వ్యక్తి, విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి ప్రజలు గమనించారు. విజన్ ఉన్న వ్యక్తి కూడా అసలు ప్రజలకు ఉపయోగపడే ఏ రోజు చేయట్లేదు, మొత్తం దోచుకున్న కాన్సెప్ట్తో వ్యవహరిస్తున్నారు. డబ్బులు కూడా ఇటు పథకాలు గతంలో నవరత్నాలు ఇచ్చిన నవరత్నాలు మొత్తం చంద్రబాబు క్యాన్సిల్ చేసి సూపర్ 6 అన్నాడు. ఆ సూపర్ 6 పథకాలు ఇవ్వకపోగా ఆ డబ్బు మొత్తం ఎవరి జేబులోకి వెళ్తున్నాయో తెలియని పరిస్థితిలో ఉందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అన్న ఏంటి? నేను చెప్తున్నా కదండి, అబద్ధాల పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. అబద్ధాలు, కళ్ళబోలి మాటలు చెప్పి జనాల్ని మిస్మేనేజ్ చేసి మైండ్ గేమ్ మార్చాలనేది వాళ్ళ కుతంత్రం, కుట్ర. ప్రజలు అంత తెలివి తక్కువలేం కాదు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నవరత్నాల పేరుతో ఎన్ని అబద్ధాలు ఆడారో ప్రజలు చూశారు కాబట్టి ఆయనకి 11 సీట్లకు పరిమితం చేశారు. ఎందుకంటే ఆయన సీట్లు ఎందుకు రాలేదండి? రావాలి కదా, మరి ఆయన అధికారంలో ఎందుకు రాలేదు? అంత చివరి లీస్ట్ ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు ఎందుకు ఆయన్ని సాగనంపారు? ప్రతిపక్ష కూడా హోదలేదు పార్టీకి. ఇవాళ వాళ్ళు అసెంబ్లీలో కూర్చోవాలంటే బాధపడుతున్నారు, రావాలంటే సిగ్గుపడుతున్నారు. అలాంటి సిగ్గుమాలిన పనులు చేశారు కాబట్టి
చేశారు కాబట్టి వాళ్ళకి అలా వచ్చింది. దయచేసి ఇప్పుడైనా ఆయన గుణపాఠం తెచ్చుకోవాలి, అబద్ధాలు మానుకోవాలి. తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల పార్టీ, ప్రజల పక్షాన ఉన్న పార్టీ. తప్పకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యక్రమాలు, వాళ్ళు చెప్పే ప్రతి కార్యక్రమాలు కానీ అభివృద్ధి పనులు కూడా వెంటనే జరిగితే ప్రజలు ఆనందంగా ఉంటారని నేను భావిస్తున్నాను. మరి ఈ రోజున అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి ఒక రోజున స్పెషల్గా రేపు 28వ తారీఖున అసెంబ్లీ పెట్టి దాని సాక్షిగా బిల్లు పెడతామని చెప్పి అంటున్నారు. మరి ఎందుకు ఆ పరిస్థితికి రావడానికి కారణం ఏంటంటే ఒక అమరావతి బిల్లు చేయడానికి కారణం ఏంటి అసలు? అమరావతి రాజధాని అంటే అది అన్ని వనరులు, అమరావతి అనేది క్యాపిటల్ అది. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల వనరులు ఉన్నాయి. ప్రత్యేకించి ముఖ్యంగా పరిశ్రమలు రావడానికి కావాల్సిన వసతులు ఉన్నాయి. దీనివల్ల రైతులు స్వచ్ఛందంగా వచ్చి అమరావతి స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలని చెప్పి, బంగారు ఆంధ్రప్రదేశ్ అవ్వాలని చెప్పి రైతుల కోరిక, అది ప్రజల కోరిక. దానికోసం బాబు గారు తీసుకొస్తున్నారు ముందుకి. దానికన్నా మనం హర్షించాలి. బిల్లు చేయాలంటే ప్రతిపక్షం అధికార పక్షం రెండు పక్షాలు ఉంటేనే ఆ బిల్లు చేయడం వీలవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా వచ్చి అసెంబ్లీకి వచ్చి ఏమైనా మాట్లాడే దాఖలాలు ఉంటాయి అంటారు? ఖచ్చితంగా ఆయన చిత్తశుద్ధిగా ఉన్న నాయకుడు అయితే ఖచ్చితంగా ఆయన వచ్చి బిల్లు మీద సంతకం పెట్టి ప్రజలు మా శ్రేయస్సు కోరే వ్యక్తి అయితే, నాయకుడు అయితే ఆయన నిరూపించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రావాలండి, వస్తారని మేము అనుకుంటున్నాం. వస్తేనే ఆయన ప్రజల నాయకుడు అవుతాడు, లేకపోతే ప్రజల ద్రోహిగా మారిపోతాడు. ఎందుకంటే ఎంతో త్యాగాల ఫలమే అమరావతి. అంటే మరి ఈ రోజున ఒక బిల్లు చేయాలంటే మొత్తం ఏదైతే ఓట్లు ఎక్కువ పడితే అది బిల్లు సక్రమంగా అవుతుంది. మరి కూటమి ప్రభుత్వంలోనే 164 సీట్లు వచ్చిన పరిస్థితి, అందరూ దానికి ఏకీభవిస్తారు. మరి ఒకవేళ వాళ్ళు రాకపోయినా అవుతుందంటారు? ఖచ్చితంగా అయిపోద్దండి. ఎందుకంటే మెజారిటీ ఓటింగ్ ప్రకారం పైనే ఉంది. ఎందుకంటే వాళ్ళు రాకపోయినా ఇక్కడ పనేం ఆగదు. అమరావతి బంగారు రాజధానిగా మారుతుంది. వస్తే ఏంటంటే చిత్తశుద్ధి ఉన్న నాయకులుగా గుర్తుంటారు. అది రాకపోతే వాళ్ళు మళ్ళీ ప్రజల ద్రోహి, ప్రజల పక్షాన లేరని చెప్పి క్లియర్గా అర్థమైపోద్ది ప్రజలకి. అన్న మరి ఈ రోజున అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతున్న పరిస్థితి, 263 స్థానాలు. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారు స్థానాలు పెరుగుతాయి, ఈసారి గెలిచేది మనమే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి ఒకటండి, ప్రజలు పోయినసారి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూశారు ఆయన ఏం డెవలప్మెంట్ చేశారో ఏంటని. మరి ఎందుకు అంత వెనక్కి వెళ్ళిపోయారు? ఎందుకు 11 స్థానాలు పడిపోయింది? ఇవాళ నెక్స్ట్ రేపు అవి కూడా వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే అబద్ధాలు, వాళ్ళ కళ్ళబొల్లి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా ఈసారి ఇంకా 0 స్థానానికి వెళ్ళిపోయే అవకాశమే ఉంది. ఎందుకంటే వాళ్ళు బంగారు ఆంధ్రప్రదేశ్ని కూడా చేసే పనులకి అడ్డంకులు తీసుకొస్తున్నారు. ప్రజలు చాలా కోపాగ్రుతులు అవుతారు. ప్రజల కోపానికి ఏ ప్రభుత్వాలు కూడా నిలవు. ప్రజలే మళ్ళీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా, నిజంగా అది? ఏమంటే ప్రజలు కోపానికి ఎన్నో మనం చూసాం, మన చరిత్రలో ఎన్నో చూసాం. ప్రజల ఆగ్రహానికి ఏ రాజకీయ పార్టీలు కూడా నిలబడవు. ప్రజలకు మంచి చేస్తేనే ఏదైనా ముందుకు వస్తారు. ప్రజలకి హాని చేసే పనులు, అభివృద్ధి ఆపే పనులు, నిరుద్యోగులకి ఉపాధి కల్పించే పనులు అడ్డంకులు సృష్టిస్తే మాత్రం అది వాళ్ళు రేపు పొద్దున నిజంగా మెజారిటీ ఓటింగ్ కూడా రాదని నేను కోరుకుంటాను.